వెల్కమ్ టు 6 టీవీ. ఇవాళ మన మౌనితో ముచ్చట్లు చేయడానికి వచ్చేసింది ఎవరో తెలుసా? మామూలుగా జనాలందరూ ఇప్పుడు లవ్ గురించి రీల్స్ చేస్తుంటారు, ఓన్ డైలాగ్స్ రీల్స్ చేస్తుంటారు, అందులోనూ ఇన్స్పిరేషనల్, మోటివేషనల్ రీల్స్ చేస్తుంటారు. కానీ ఈ అమ్మాయి చాలా ప్రత్యేకం. తన క్రియేటివిటీతో, ఓన్ కంటెంట్‌తో జనాలు తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ తెచ్చుకుంది. మామూలుగా బయట జనాలు తన ఒరిజినల్ నేమ్ మర్చిపోయి ఇన్‌స్టా ఐడీతోనే గుర్తుపడుతున్నారు చాలా వరకు. ఆమె ఎవరో కాదు, బ్లూ ఐస్ లావణ్య. హాయ్ లావణ్య గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో జాబ్ జాయిన్ అయ్యారా? యెస్. ఎలా ఉంది జాబ్? జాబా? బాగుంది. పర్లే. సో జాబు, రీల్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? మేనేజ్ చేస్తున్నారు? చాలా కష్టమే. చిరాకుగా ఉంటది. రోజుకొకటైతే ఒకటవ్వదు అన్ని టాస్కుల్లో. మార్నింగ్ వెళ్ళే ముందు చేసుకుంటా, లేదు టైం సరిపోతే ఈవినింగ్ వచ్చాక చేసుకుంటా. బట్ నాకు ఇది స్ట్రిక్ట్‌గా సన్‌లైట్‌లో చేయాలని ఉంటది. కానీ ఈవినింగ్ వచ్చేటప్పటికి లేట్ అయిపోద్ది. సో, ఆఫీస్ మేడ మీదకి వెళ్ళి అందరూ వెళ్ళిపోయినప్పుడు ఆ టైంకి మేడ మీదకి వెళ్ళి చేసుకుంటా. అక్కడ చేసుకున్న వెహికల్స్ ఫుల్ నాయిస్ వస్తది. సో, అన్నీ పెద్ద కన్సర్న్సే చేయడానికి. ఏదో మొత్తానికి అలా మేనేజ్ చేస్తున్నా. ఎప్పుడు జాయిన్ అయ్యారు జాబ్‌లో? 5 మంత్స్ అయితుంది. ఏ సెక్టార్ మీద జాబ్ వచ్చింది మీకు? నాది డిఫెన్స్‌లో వచ్చింది. డిఫెన్స్‌లో యెస్. వచ్చిందా? సాటిస్ఫైయింగ్ ఉందా జాబ్ అంతా? పర్లే. అంటే టార్గెటెడ్ జాబ్ ఏం కాదు. ఇంకా వేరే ఎగ్జామ్స్ రాస్తున్నా, చదువుతున్నా. ఓకే. జాన్‌లో ఫుల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఓకే. అంటే మనం ముందుసారి పోస్ట్‌పోన్ చేసాం చేయాలనుకోని. నిన్నేమో శారీ, బ్లౌజ్ అని చెప్పేసి అవును. మిస్ అయిపోయింది. ఇప్పుడు ఏం శారీ అంటే అంత ఇంట్రెస్టా? లేదండి. ముందు ఇంటర్వ్యూలో సరిగ్గా రెడీ అవ్వలే. ఈసారైనా రెడీ అయిదామని చెప్పి సారీ ఆర్డర్ పెట్టుకున్నా. స్పెషల్‌గా ఇంటర్వ్యూ కోసం అని చెప్పి. ఓకే. లాస్ట్‌కి ఇంకా బ్లౌజ్ రెడీ అవ్వకపోతే మా కజిన్‌ది ఏసుకొనొచ్చా. మీ మూవీ ఆఫర్స్ కానీ ఇన్‌స్టా నుంచి వచ్చాయా? మూవీ ఆఫర్స్ ఇన్‌స్టా నుంచి వచ్చాయి. చాలామంది మెసేజ్ చేశారు. అందులో ఒక 10 మందిలో 8 మంది ఫ్రాడ్‌లు. హ్మ్. ఏదో ఒక ఫ్రాడ్‌లో ఎలా బిహేవ్ చేస్తారో తెలుసు కదా! మిగిలిన ఇద్దరు ఒరిజినల్ వాళ్ళు డైరెక్టర్స్. కాంటాక్ట్‌లో ఉన్నారు. బట్ అది ఫార్వర్డ్ అవ్వలేదు. కాంటాక్ట్‌లో ఉన్నారు అంతే. ఇట్లా కంటెంట్స్, డైలాగ్స్ ఎట్లా ప్రిపేర్ చేసుకుంటావు? అంత టైం ఎట్లా దొరుకుతది నీకు? ఏ రోజుది ఆ రోజే. ఆఫీస్‌లో ఏమైనా లంచ్ బ్రేక్‌లో టైం దొరికితే ఈరోజు ఏం చేయాలి అని ఏమైనా ఆలోచిస్తాను. ఏమైనా ఇన్‌స్టా స్క్రోల్ చేస్తే ఏమైనా ఐడియాస్ వస్తే లైక్ సపోజ్ నాకు తెలీదు తెలంగాణలో స్ట్రైక్ అయింది. స్ట్రైక్ కాదు వుమెన్‌కి బస్ ఫ్రీ ఇచ్చారు అని. ఓకే. సో, అది రీల్స్‌లో చూస్తే వచ్చింది. ఓకే. హ్మ్. నౌ ఐ గాట్ దట్. దాని మీద రీల్ దాని మీద చేశాను. టాపిక్ అట్లా రాసుకుంటా. ట్రెండింగ్ అది. నేనే అలా ఫాలో అవ్వకపోయినా ఎవరైనా సపోర్ట్ చేస్తుంటారా ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీలో ఫ్రెండ్స్ మీ అందరూ కంటెంట్ మీద? అందరూ గట్టిగానే సపోర్ట్ చేస్తారు. మా వాళ్ళేమైనా కంటెంట్ వాళ్ళకేదైనా నచ్చినా గానీ షేర్ చేస్తారు. ఇలా నువ్వు కూడా చెయ్యు బావుంటది అని చెప్పి. మా స్వాతి, వంశీ, శరణ్య అందరూ రీల్స్ పెడతారు. ఇలా చెయి, అలా చెయి అని పెడుతూ ఉంటారు నాకు. హ్మ్. ఐడియాస్ ఇస్తూ వచ్చిందా ఉంటారు. మీ అనుకున్న రీచ్ అదే ఆ ఫాలోయింగ్ రీచ్ వచ్చిందా మీకు? అనుకున్నంత వరకు వచ్చింది. ఓకే. ఇంకా బెటర్‌గా రావచ్చు. యాక్చువల్లీ అన్‌ఫార్చునేట్‌లీ నాకు చాలా కేపబిలిటీ ఉంది. అసలు ఫాలోయింగ్ కూడా చాలా హ్యూజ్‌గా షార్ట్ టైమ్‌లో పెరుగుతుండే. వచ్చింది. ఇంకా ఫాస్ట్‌గా పెరుగుతూ ఉండేది. బట్ ఒకసారి ఇన్‌స్టాగ్రామ్ డిసేబుల్ అయింది నాది. హ్మ్. అవుతూ ఉంటది ఇన్‌స్టాగ్రామ్ ర్యాండమ్‌గా. సో, నాది ఓటీపీ సబ్మిట్ చేస్తే 2 డేస్‌లో రిట్రైవ్ అవుతదన్నారు. నేను రాంగ్ ఓటీపీ పెట్టి అదంతా 4 డేస్ పట్టింది. దానివల్ల నేను చాలా స్పైక్‌లో పెరుగుతున్నది కాస్త చాలా డౌన్ అయిపోయింది. ఐ మీన్ టు బి ఫ్రాంక్ నాకది చాలా అనిపించింది. లైక్ ఎంతోమంది ఇప్పుడు బ్యాక్ 100K వచ్చిందా? కొట్టేస్తున్నారిప్పుడు. ఇప్పుడు బ్యాక్ వచ్చింది కదా ఇన్‌స్టాగ్రామ్. బ్యాక్ వచ్చింది. బట్ ముందున్నంత ఫ్లో లేదు. తగ్గిపోయింది. వీడియోస్ మిలియన్ కొడుతున్నా గానీ, రీచ్ వస్తున్నా గానీ, ఫాలోవర్స్ రావట్లేదు. ఓకే. దానివల్ల జరిగిందిది ఫర్ ష్యూర్.